ఆమెకు నేను చెప్తాను. డిహెచ్ మేము డిహెచ్ కిందకి వస్తామంటాము సార్. డిహెచ్ నరేందర్ సార్ మేము డిహెచ్ ఆయన కూడా చూస్తాం. సమీర్ మేడం, సమీర్ మిమ్మల్ని అయితే సమీర్ అని ఒక అబ్బాయి నా దగ్గర వచ్చారమ్మా. వాళ్ళు ఒక బ్రదరు, ఇద్దరు సిస్టర్స్, మదర్. అయితే వాళ్ళ బ్రదరు వాళ్ళ అమ్మాయి వాళ్ళ చెల్లెల్ని రేప్ చేశారు. దాదాపు 11 years అవుతుంది. ఓకే, అయితే ఆమె ఏదో నర్సింగ్ హోమ్లో ఏమైనా జాయిన్ చేస్తూ డాబా మీద దూకింది ఒకసారి. అయితే అప్పటి నుంచి కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ ఆ అమ్మాయి. అయితే అప్పటి ఉన్న కలెక్టర్ గారు వీళ్ళ కేసు పరిశీలించింది. వాళ్ళు రిమాండ్లకు పోయిన బయటకు వచ్చిండ్రు. వాళ్ళు ఈమె కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ ఉన్నారని ఎర్రగడ్డ హాస్పిటల్లో వేస్తే అక్కడికి వచ్చి వాళ్ళు వీళ్ళు చిరాయి చేయడం అట్లా జరుగుతూ ఉంటారు. ఈ పిల్లోడు అక్కడ కూడా అమ్మాయికి సెక్యూరిటీ లేదని వైజాగ్లో ఎక్కడో తీసుకేసి వెళ్ళాడు, వేసాడు. ఈ అబ్బాయి వచ్చేసి వర్కింగ్ మంచిర్యాల, ఈయన నర్స్ అన్నట్టు, స్టాఫ్ నర్స్. పాపం అప్పుడు కలెక్టర్ గారు ఏం చేసిందంటే వీళ్ళ సిచ్యువేషన్ బట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ ఖైరతాబాద్లో ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళ అమ్మేమో ఇక్కడ, ఈ అబ్బాయి ఏమో మంచిర్యాల, ఆ అమ్మాయి ఏమో వైజాగ్లో. ఇప్పుడు ఈ పిల్లోడు కోర్టు కేసుకు రావాలన్నప్పుడల్లా అక్కడి నుంచి రావాలి, తల్లిని తీసుకొని వెళ్ళాలి. చాలా ఓడాలి, వంగిపోయి మొత్తం కట్టెపట్టుకొని నడుస్తాను. ఈ అబ్బాయి రిక్వెస్ట్ ఏంటి అంటే తన మంచిర్యాల నుంచి నాకు ఇదే ఎర్రగడ్డ హాస్పిటల్కి చేసినా పర్లేదు, నా చెల్లెని తీసుకొచ్చి నేను అందులో పెట్టుకొని నా డ్యూటీ నేను చేసుకుంటా. మెంటల్లీ వీళ్ళు కూడా డిప్రెస్డ్ ఉండండి. మీరు చూస్తుంటే మాటలలో అర్థమవుతుంది. పాపం ఇక వాళ్ళు ఎంత సఫర్ అయిందో కూడా తెలుస్తుంది. అది ఏమన్నా కొంచెం అసలు మీరు ఒక హ్యుమానిటేరియన్ కావచ్చు, అతన్ని ఇక్కడ మనకి ఖైరతాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్, అది నేను లెటర్ పంపిస్తాను. తప్పకుండా చేస్తాను. ఇదే